తన కూతురిని వేధిస్తున్నాడని యువతి తండ్రి ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో జరిగింది. నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీఖాన్ కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో ఆమెను తన బంధువుల గ్రామమైన తిరుమలాపూర్కు తీసుకొచ్చారు. అక్కడికి కూడా అలీఖాన్ రావడంతో యువతి తండ్రికి అతడికి మధ్య ఘర్షణ జరిగింది. మాకే రావాలంటే అన్ని తెలుసుకొని రావాలి. ఈ ఘర్షణలో యువతి తండ్రి అలీఖాన్ ను ఇనుప రాడ్డు బండరాయితో కొట్టి హత్య చేశాడు. మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. 1-2 గంటల మధ్యన ఒక మర్డర్ కేసు అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ అబ్దుల్ రెహమాన్ అని యాక్చువల్లీ ఇంతకుముందు ఇతను మన ఆత్మకూరు అయితే పెళ్ళైన తర్వాత అత్తగారు నందికొట్కూరులో సెటిల్ కావడం జరిగింది. అక్కడ అబ్దుల్ రెహమాన్ కూతుర్ని అలీఖాన్ ఏమో అన్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అలీఖాన్ అనేవాడు ఈరోజు ఇక్కడికి వచ్చిందంట. ఆ వ్యక్తి ఇక్కడికి వస్తే మధ్యాహ్నం ఆయనను చూసి ఇద్దరి మధ్య తగువ అయింది. ఇతను అబ్దుల్ రెహమాన్ అనే అతను రాడ్ తీసుకొని అతను తల మించి కొట్టి కింద పడగానే ఒక బండరాయితోని తల మీద బలంగా కొడితే చనిపోవడం